విడిపోయిన పాత్రగా ఉన్న దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మరలా కరుణించి శాశ్వతమైన కృపకు పాత్రుడుగా, యోగ్యమైన పాత్రగా, నా ఇష్టానుసారమైన వాడిగా సాక్ష్యము పొందేంత రీతిగా దేవుడు దావీదుని దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనుషుని యొక్క జీవితంలో తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. చెప్పండి, మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన బలహీనతలను బట్టి తీర్పు తీర్చడు, కానీ తీర్పు కంటే మార్పును కోరుకుంటాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నినివే పట్టణం ఉంది. నినివే పట్టణం కూడా దేవుని చేతిలో నుండి తొలగిపోయింది, దేవుని ఆలోచనలో నుండి బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉందంట. హల్లెలూయా. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. దేవుడు నినివే పట్టణాన్ని మరలా తన సారి మీదకి తీసుకున్నాడు. నినివే పట్టణము పక్షంగా మధ్యవర్తి అయిన యోనాని పట్టణానికి పంపించి 3 రోజులు దానికి కలగబోయే దుస్థితిని గురించి ప్రకటించినప్పుడు నినివే ప్రజలందరూ కూడా తమ్ము తాము తగ్గించుకుని తల మీద బూడిద వేసుకుని దుమ్ము వలె ధూళి వలె ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు దేవుడు మరలా ఆ విడిపోయిన పట్టణాన్ని, ప్రజలను మరలా సారి మీదకి తీసుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుడు తీర్పును కాదు మార్పును కోరుకుంటున్నాడు.